హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ మూవీ ఫ్యాక్ట్స్. ఈరోజు ఈ వీడియోలో 10 ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అదేది మిస్ అవ్వకూడదంటే వీడియో చివరిదాకా చూడండి. మన ప్రభాస్ అన్న స్పిరిట్ మూవీకి సంబంధించింది, దేవరా మూవీకి సంబంధించింది, గేమ్ చేంజర్ సాంగ్ అని చెప్పారు కదా, మరి అత్తాపత్తలేరు అది ఎప్పుడు అనేటటువంటిది SSMB 29 లేటెస్ట్ అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసా. ఈరోజు ఈ వీడియో ముందు మనం దేవరాతో అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. దేవరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూలులో ప్లాన్ చేస్తున్నారంట. అయితే కర్నూలు అయితే లేకపోతే అమరావతి అయితే మ్యాక్సిమం దానికి మన SS రాజమౌళి గారు రాబోతున్నారు. అట్ ద సేమ్ టైం మహేష్ బాబు గారు కూడా చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు అనమాట. ఇది తెలిసి అందరికీ కూడా పిచ్చి లేచిపోయింది అనమాట. నిజంగా ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మన జైలర్లో మన అనిరుద్ధ్ చేసిన కదా ఒక పర్ఫార్మెన్స్, అలాంటి పర్ఫార్మెన్స్ ఈ ఫియర్ సాంగ్ చేస్తే మట్టికి వేరే లెవెల్ ఉంటుంది అని చెప్పి నాకైతే అనిపించింది. నేనైతే ఫుల్గా వెయిటింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం, అనిరుద్ధ్ పర్ఫార్మెన్స్ కోసం మరీ వెయిట్ చేస్తున్నా. అది కాక మన ఎన్టీఆర్ అన్న మరియు మహేష్ బాబు గారు, రాజమౌళి ఒకే స్టేజ్ మీద కనపడితే దాన్ని చూడటానికి తప్పకుండా వెళ్ళాలన్నమాట. మ్యాక్సిమం హైదరాబాద్లో జరిగితే నేను ఖచ్చితంగా వెళ్తాను. ఇంకా కర్నూలు అంటున్నారు కాబట్టి మ్యాక్సిమం వెళ్ళకపోవచ్చు, కానీ మీకు దగ్గరలో ఉంటే అస్సలు మిస్ చేయమాకండి. మ్యాక్సిమం ఇది జరిగేది. ఇంకొంతమంది అల్లు అర్జున్ వస్తున్నాడు బ్రో అంటున్నారు, అలాంటిది ఏం లేదు. అల్లు అర్జున్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్. ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ముంబై సముద్రంలో ఈ విధంగా దేవరా కటౌట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన తెలుగు హీరోది ముంబైలో, అది నార్త్లో ఈ విధంగా సముద్రం మధ్యలో ఒక కటౌట్ని అరేంజ్ చేశారంటే ఆయన ఏదో సాధించుండాలి కదా. సో ముంబైలో కూడా అండ్ గుజరాత్లో ఉండొచ్చు, వేరే చోట్ల కూడా ఈ సినిమా కోసం ఫుల్గా వెయిట్ చేస్తున్నారు. గుజరాత్లో అడిగినప్పటికీ దేవరా సినిమా కోసం మోస్ట్ ఇదిగా ఉన్నారనమాట. అక్కడ ఉన్నటువంటి తెలుగు అభిమానుల కోసం స్పెషల్గా గుజరాత్లో కూడా తెలుగులో రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సినిమా ఏ మాత్రం బాగున్నాను నిజంగా భయ్యా. 1000 కోట్లు అనేటటువంటిది చాలా చిన్న టార్గెట్. నిన్న కమ్యూనిటీ పోస్ట్ పెట్టినా కానీ చాలా మంది దీనికైతే రిప్లై ఇవ్వడం జరిగింది. మరి మీ కామెంట్ ఏంటి? మీరు వెళ్తారా లేదా ఈవెంట్లో? మహేష్ బాబు, ఎన్టీఆర్ అన్న ఒకే స్టేజ్ మీద కనపడితే చూడడానికి ఎలా ఉంటుంది అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేసేయండి. ఎప్పుడైనా ఆలోచించారా? మన హీరో చూసుకున్నట్లయితే అనర్గళంగా స్పీచ్ మాట్లాడిస్తూ ఉంటారు. ఒక ఎన్టీఆర్ అన్న వేరే యాక్టర్స్ అయితే అసలు ఎక్కువ మాట్లాడతారనమాట. అది కాక చాలా వినసొంపుగా మాట్లాడతారు. కానీ వేరే యాక్టర్స్ కూడా అటు డైరెక్టర్ పేరు కానుండి ప్రొడ్యూసర్ల పేరు, సినిమాలో నటించినటువంటి ప్రతి ఆర్టిస్ట్ పేరు కూడా చెప్తూ ఉంటారు. ఇది ఎలా జరిగింది అనేటటువంటిది ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్కసారి ఈ వీడియో క్లిప్ చూడండి. రీసెంట్గా సైమా అవార్డులో మన రానా ఇచ్చినటువంటి స్పీచ్ ఎదురుగా చూసుకున్నట్లయితే పెద్ద స్క్రీన్, దాంట్లో చూసుకున్నట్లయితే మొత్తం పడుతూ ఉన్నాయి. దాన్ని చూసి మన రానా గారు స్పీచ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. ఇది విన్న తర్వాత నా ఫీజులు అయితే ఎగిరిపోయాయి. నిజంగా ఎన్టీఆర్ అన్న వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఆయా రాష్ట్రాల్లో చూడకుండా స్పీచ్లు ఇచ్చిండు. కానీ మన రానా తెలుగులో మాట్లాడడానికి, అది అక్కడ ఉన్నటువంటి యాక్టర్స్ గురించి చెప్పడానికి ఈ విధంగా మాట్లాడుతుండో మ్యాక్సిమం 90% హీరోలు ఈ విధంగానే స్పీచ్ చేస్తాడు. ఈ విధంగా స్పీచ్ ఇచ్చే బదులు మా డార్లింగ్ అన్నట్టు థ్యాంక్స్ అలాట్ ఎలా అని సైడ్ అయిపోతే పోదు కదా. ఎందుకో ఈ విధంగా మాట్లాడడం వల్ల హీరోల మీద ఉన్నటువంటి ఇంప్రెషన్ కూడా పోతుంది. కనీసం తెలుగులో వీరు సరైనటువంటి స్పీచ్లు ఎవరైనా అనేటటువంటి కామెంట్లు కూడా గట్టిగా వినపడుతున్నాయి. మీకే విధంగా అనిపించింది? మరి మీకు ఇది తెలుసా లేదా అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. ఆస్ట్రాయిడ్ రీల్స్ ఓపెన్ చేసిన, ఫేస్బుక్ ఓపెన్ చేసిన, దీని గురించి బాగా డిస్కషన్ నడుస్తుంది అనమాట. ఏ విధమైనటువంటి మీమ్స్ కూడా ఫుల్ వైరల్ గా మారే. నిజానికి అది వచ్చిందా రాదా? అది వచ్చింటైతే ఇప్పటికి మీరు ఈ వీడియో అయితే చూసేటోళ్ళు కాదు, ఖచ్చితంగా అదైతే వచ్చి ఉంటుంది అనమాట. ఇలాంటిది ఏం కొత్త కాదనమాట. ప్రతి నెలకు ఒకసారి ఇలాంటి ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది. కాకపోతే ఈసారి ఇంకొద్దిగా ఎక్కువ పబ్లిసిటీ అయిందనమాట. ఇప్పుడు పనికిమాలిన వాళ్ళు ఫేస్బుక్లో ఉంటారు, ఇన్స్టాలో ఉంటారు, వాళ్ళకి ఏం పని ఉంది, అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పి భయపెట్టడం వల్ల ఈ విధంగా ఇదైతే ఫుల్గా వైరల్గా మారిపోయిందని చెప్పుకోవచ్చు. దీనివల్ల ఇది ఎంత వైరల్ అయింది తప్ప అది రాదు సావదు, భూమికి అయితే ఏం కాదు. ఎందుకంటే మన పురాణాల ప్రకారం కలిదేవుడు రావాలి అండ్ మన బైబిల్ ప్రకారం ఈసాలిసనం రావాలి. వీళ్ళెవరూ రాకుండా అయితే భూమి అయితే అంతం కాదబ్బా. ఒకసారి ఆలోచించండి, ఇన్ని వినాయకుల్ని పెట్టారు, మీరు ఎవరు నిమజ్జనం చేస్తారు ఆ వినాయకుల్ని? ఆస్ట్రాయిడ్ వచ్చి భూమి గుద్దుకుంటే ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యి చాలామంది ప్యానిక్ అయిపోతున్నారు, చాలామంది ఆలోచించేస్తున్నారు అనమాట. కానీ బేవసగాల మట్టికే ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నాడు. ఖచ్చితంగా మరణ భయం అనేటటువంటిది మన ఇండియన్స్కి జీరో ఉంది. ఏడైనా ఆస్ట్రేలియాలో అయినా ఏరే దేశంలో అయితే దేవుడికి దండాలు పెడతారు, దేవుడికి ప్రార్థన చేస్తారు, అది మా దగ్గరకు రావద్దని. కానీ మనోళ్ళ మట్టికి ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు, భూమి ఈ విధమైనటువంటి మీమ్స్ చేస్తూ చాలా ఇది చేస్తున్నారు అనమాట. దీని మీద మీ కామెంట్ ఏంటి? అది ఉంటుంది మరి ఇండియన్ పవర్ అంటే అట్లుంటుంది. సావుకు అసలే భయపడరు మనోళ్ళు. విజయ్ తలపతి గారు 69 మూవీ అయితే స్టార్ట్ చేసింది అనమాట. ఈ సినిమాకి వినోద్ గారు డైరెక్ట్ అంట. ఈ సినిమాకి సంబంధించిన ఒక ఫ్రీ లుక్ అయితే రిలీజ్ చేశారు. ఈ విధంగా జ్యోతి పట్టుకుంటే ఒక హ్యాండ్ అయితే కనపడుతుంది అనమాట. 68 సినిమానే నాది లాస్ట్ సినిమా. ఈ గోడ్ తర్వాత నేను సినిమా తీయను, నేను 2026లో పార్టీ స్థాపించి అసెంబ్లీకి పోటీ చేస్తా, సీఎం అవుతా అని చెప్పి
చెప్పి విజయ్ తలపతి గారు చాలాసార్లు మాట్లాడారనమాట. కానీ కట్ చేస్తే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆయన 69 మూవీ కోసం సంతకం చేసిందంట, సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయిందంట. మరి దానికి గల కారణం ఏంటి, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని అంటే ప్రతి హీరో చెప్పే మాట ఫ్రెండ్స్, ఎన్నికలు వచ్చాయన్నా, ఎలక్షన్స్ వచ్చాయన్నా ఇక నేను సినిమాలు తీయను అంటారు. ఇక ఎన్నికలు అటు ఇటు కానీ అంటే మళ్ళీ ఏమంటే వచ్చి సినిమా అయితే తెస్తారనమాట. అదే జరుగుతుందనమాట. సో విజయ్ తలపతి గారు గోల్డ్ సినిమా అంత హిట్ కాలేదు, అభిమానుల్ని అంతా అలరించలేకపోయింది. సో ఈ లాస్ట్ సినిమాని ఫ్లాప్ అయితే బాగోదని చెప్పి ఇంకో సినిమా తీస్తున్నట్ట. ఈ లంగా సినిమాలన్నీ పక్కన పెట్టి డైరెక్ట్గా లోకేష్ కనకరాజుతో ఆ ఎల్సీయూలో ఒక్క సినిమా చేయి, నువ్వు నీ రాతే మారిపోదని చెప్పి అభిమానులు అయితే కామెంట్ చేస్తున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? మరి విజయ్ తలపతి 69 సినిమా పోస్టర్ మీకు ఏ విధంగా అనిపించింది అనేటటువంటిది డెఫినెట్లీ మీ హానెస్టీ కామెంట్ కింద తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. రకుల్ ప్రీత్ సింగ్ తను రీసెంట్ గా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ కొంత షాకింగ్ విషయాన్ని అయితే తెలియజేసింది. MS ధోని సినిమా ఏదైతే ఉందో నాకు దిశ పటాని చేసినటువంటి క్యారెక్టర్ ముందు ఆఫర్ అయితే వచ్చింది. ఆ టైంలో నేను రామ్ చరణ్తో బ్రూస్ లీ అనేటటువంటి సినిమా తీస్తున్నాను. అప్పటికే ఈ సినిమా 2 సాంగ్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి, అందువల్ల నేను MS ధోని సినిమాలో నటించలేకపోయాను. నా లైఫ్లో ఏదైనా రిగ్రెట్, నేను నా లైఫ్లో ఈ సినిమాలో నటించపోయాను అని చెప్పి బాధపడ్డంటే అది ఖచ్చితంగా MS ధోని మూవీ అని చెప్పి తనైతే చెప్తూ బాధపడింది. అంతతో ఆగకుండా ఈ బ్రూస్ లీ సినిమా ఫ్లాప్ అయింది అనేటటువంటిది కూడా తనైతే తెలియజేయడం జరిగింది. నిజానికి ఇది మామూలు ఇది కాదనమాట. ఇప్పుడు బ్రూస్ లీ సినిమా చూసుకున్నట్టయితే అటర్ ఫ్లాప్ అయింది, రకుల్ ప్రీత్ సింగ్ అంత పేరు కూడా చాలా. కానీ MS ధోని సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ టైంలో అందులో ఉన్నటువంటి యాక్టర్లు అందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారనమాట. రకుల్ ప్రీత్ సింగ్ ఆ క్యారెక్టర్ చేస్తే ఏ విధంగా ఉండేది అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. నిజంగా ధోని ఫ్యాన్స్కి అయినా, ఇండియన్ ఫ్యాన్స్కి అయినా, CSK ఫ్యాన్స్కి అయినా MS ధోని సినిమా అనేటటువంటిది ఒక మెమరబుల్ మూవీ. ఆ మూవీని ఎలా మిస్ అయింది రకుల్ ప్రీత్ సింగ్ నాకైతే అర్థం కాల. DSP గారు హైదరాబాద్లో ఈ నెల 19వ తారీఖున ఒక భారీ ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతుందన్నమాట. దానికి సంబంధించినటువంటి ప్రైస్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఎస్ 999 రూపాయలతో స్టార్ట్ అయ్యి 50,000 దాకా ప్రైజ్లు అయితే ఉన్నాయి అనమాట. వామ్మో అవసరమా? ఐఫోన్ వస్తుంది లేదా ఒక మంచి బైక్ వస్తుంది. ఇంకొద్ది గట్టిగా అనుకుంటే ఆ డబ్బులు సేవ్ చేసుకుంటే మంచిగా ఫ్యామిలీతో ఒక ట్రిప్ వేసి రావచ్చు. ఈ ఈవెంట్ ఇంత ఖర్చు పెట్టి వెళ్ళటం అవసరం అని చెప్పి అందరూ కూడా కామెంట్ చేస్తున్నారు, అందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు అనమాట. ఇది వేరే కంట్రీలో పెడితే ఏం లేదు, కానీ మన హైదరాబాద్లో ఈ రేంజ్లో పెట్టడం ఏదైతే ఉందో ఇది కాలేకపోతున్నాం. ఇంకొంతమంది యూట్యూబ్లో చూడొచ్చులే అని చెప్పి అంటున్నారు. ఈ ఈవెంట్ని యూట్యూబ్లో పెట్టరనమాట, అక్కడికి వెళ్ళిన వాళ్ళే లైవ్లో ఎంజాయ్ చేస్తారు. రీసెంట్గా అనిరుద్ధ్ గారు చేశారు కదా, అలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఇక ఇది ఏమైతే సక్సెస్ అయితే ఫ్లాప్ అయితే అనేటటువంటిది చూడాలి. ఆ ప్రైస్ డీటెయిల్ చూసినప్పుడు నాకైతే గుండె ఆగింది. కానీ కొంతమంది వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఎలాగోలాగో వీడియోలు తీసి ఖచ్చితంగా ఇన్స్టాలో అయినా సోషల్ మీడియాలో పెడతారు ఉత్సాహం కొంతమంది, కాబట్టి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి నా ఫీలింగ్. దీని మీద మీ కామెంట్, మరి మీరు వెళ్తున్నారా లేదా ఈవెంట్కి అనేటటువంటిది డెఫినెట్లీ చెప్పండి. గేమ్ చేంజర్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే కలవరిస్తున్నారు అబ్బా దీనికోసం, కానీ ఏ విధమైనటువంటి అప్డేట్ రావట్లేదు. ఈ సెప్టెంబర్లో సాంగ్ వస్తుంది అని చెప్పారు, కానీ డేట్ ఎప్పుడు, టైం ఎప్పుడు అనేటటువంటిది చెప్పలేదు. మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేటటువంటిది చెప్పలేదు. గట్టిగా మాట్లాడితే ఈ సెప్టెంబర్లో రావటం కూడా కష్టమే అనేటటువంటిది నేను ఆల్రెడీ చెప్పిన అనమాట. అలాంటిది ఏం లేదు. ఈ సెప్టెంబర్లో ప్రోమోని అయితే రిలీజ్ చేస్తారంట. సో నెక్స్ట్ మంత్ లేదా ఆ నెక్స్ట్ మంత్ సాంగ్ అయితే రిలీజ్ చేస్తారంట. సో ఇక్కడ తమన్ డ్యూటీలో ఉన్నాడు అనమాట. తమన్ తను చేయాల్సిన దానికి 100కి 200% న్యాయం చేస్తుంది, కానీ శంకర్ గారు సరిగ్గా కోఆపరేట్ చేయట్లేదంట, సరైనటువంటి షూటింగ్ అయితే జరిపించట్లేదు. దానివల్ల డిలే అయితే అవుతుంది. సాంగ్స్ వస్తే కానీ టీజర్ ట్రైలర్ డౌటే ఇప్పట్లో. మన వరుణ్ చూసుకున్నట్లయితే ఒక కొత్త లుక్తో అయితే కనబడ్డాడు అనమాట. ఈ లుక్ చూసి అందరూ కూడా బెత్తరపోయారనమాట, మొత్తం పక్కగా అయిపోయాడు. అప్పుడెప్పుడు గని అనేటటువంటి సినిమాతో, గద్దలకొండ గణేష్ అనేటువంటి సినిమాతో కనబడేటువంటి వరుణేనా ఏంది ఎలా మారిపోయిండు అని చెప్పి అందరూ కూడా కామెంట్లు చేస్తున్నారు. దీని వెనక తను ఒక సినిమా తీయబోతుండబ్బా, ఆ సినిమాకు గాను ఈ విధంగా తన మేక్ ఓవర్, తన ట్రాన్స్ఫర్మేషన్ తనైతే మార్చుకున్నాడు అనమాట. ఈ సినిమాలో డబల్ క్యారెక్టర్ చేయబోతుండు. ఏమో మరి పెళ్ళైంది కదా, లావణ్య త్రిపాఠి ఏమన్నా కలిసి వచ్చి సినిమా హిట్ అయిద్దా, లేకుంటే ఇది కూడా ఇంకో గని అయిద్దా అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. నిజంగా గద్దలకొండ గణేష్ సినిమా చూసి ఎక్కడో ఉంటాడని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్నారు. ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడనే ఉండిపోయిండు. గట్టి హిట్ కోసం ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నారు. మరి ఏమైతే అనేటటువంటి వెయిట్ చేసి చూడాలి. శంకర్ అయితే మింగుతున్నమాట. దానికి కావాల్సిన ఫుల్ డీటెయిల్స్ ఉంది, ఒక్కసారి ఈ షార్ట్ వీడియో చూడండి ఫ్రెండ్స్. అమ్మాయిలు వేసుకోవటం, అబ్బాయిలు వేసుకోవటం. చిచ్చి ఏం మాట్లాడుతున్నా అంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి చెప్తాను మీకు. ఇలాంటి గ్రేట్ ఆలోచనలు తెలుగు డైరెక్టర్ రన్నీస్లో ఎవరికి వస్తారు ఒకసారి ఆలోచించి చెప్పండి. మీరు ఆలోచించారా? నేను చెప్పనా 100% హరీష్ శంకర్ గారికి అనమాట. మనం చూసుకున్నట్టయితే మిస్టర్ బచ్చన్లో ఈ కళాఖండమైనటువంటి డైలాగులు మనం వినడం జరిగింది. దానికి మనం గట్టి రిప్లై కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అంతకుముందు వచ్చినటువంటి మళ్ళీ రవితేజ మిరపకాయ మూవీ అనుకుంటా, అందులో చూడండి ఏ విధమైనటువంటి డైలాగ్ పెట్టిండో.
అమ్మాయిని చూసా ఎలా ఉంటుందో తంగిడి కబాబ్ లాగా ఉంటది. ఆడపిల్లని నాకే దాన్ని చూస్తుంటే అదోలా ఉంటది. ఈ విధంగా అసలు ఈ లెసిబియన్స్ డైలాగ్స్ ఎందుకు రాస్తున్నారు హరిశంకర్ అనేటటువంటిది అర్థం కానటువంటి ముచ్చట. ఒకవైపు ఏమో ఏందో చైనా నూడిల్స్ అంటారు, ఒకవైపు ఏమో ఈ విధమైనటువంటి వరుస డైలాగులు రాస్తున్నారు. ఇది ఎంతవరకే కరెక్ట్ అని చెప్పి సోషల్ మీడియాలో ఫుల్గా అయితే ట్రోల్ నడుస్తుంది అనమాట. నేను ఫస్ట్ ఒక పదం అంటేనే మీకు ఒక రకమైనటువంటి ఫీలింగ్ కలిగింది అనమాట. మరి అలాంటిదే డైరెక్ట్గా డైలాగులు రాసి మన హీరోతో మన హీరోయిన్తో చెప్పించేటటువంటి ప్రయత్నం చేస్తుండో ఈ మహానుభావుడు. ఈ చూసేసుకోరు ఫ్రెండ్స్, అందులో ఏ విధంగా చేస్తున్నారు అనమాట హరిశంకర్ గారు. ఈ విధమైనటువంటి డైలాగులు రాయొద్దు అన్నప్పటికీ ఇంకొంతమంది ఆయన సినిమా ఆయన ఇష్టం అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఆయన సినిమా ఆయన ఇష్టమే కాదంటల్లా. ఇప్పుడు పోర్న్ ఇండస్ట్రీ ఉందన్నమాట, పోర్ను తీసుకొచ్చి టాలీవుడ్ సినిమాలు పెడతా అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేయరు అనమాట. ఇవి ఫ్యామిలీస్తో చూసేటటువంటి సినిమాలు, ఫ్యామిలీతో చూడండి అని చెప్పి డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ ప్రమోట్ చేసేటటువంటి సినిమాలు. ఈ విధంగా చేయడం ముమ్మాటికి తప్పని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. ఎలాంటి సినిమాని బాయ్కాట్ చేసి ఎలాంటి డైలాగుల్ని ఆపితే ఇక మీద ఎలాంటి డైలాగులు రావు. ఉస్తాద్ భగత్ సింగ్లో ఈ డైలాగులు పెడితే ఇక చేసేది ఏమి లేదు. గోవిందా గోవిందా. నేనైతే ఫ్రాంక్గా చెబుతాను. ఎన్టీఆర్ అన్న గురించి ఇందాలో ఒక అప్డేట్ చూద్దాం అనుకున్నా, మర్చిపోయాను ఫ్రెండ్స్. ఈ లోపల వచ్చింది, అది రాసుకున్నాను అనమాట. రీసెంట్గా కౌశిక్ గుర్తున్నాడు కదా పాపం, తన హెల్త్ ఇష్యూ గురించి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఆడడం జరిగింది. ఫ్యాన్స్ కూడా బాగా సీరియస్గా తీసుకున్నారు. ఒక్క ఆపరేషన్ గాను 60 లక్షలు ఇస్తా అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే మాట ఇచ్చేశారనమాట. అబ్బాబ్బా, ఒక్క అభిమాని కోసం 60 లక్షలు ఖర్చు పెట్టి హీరో ఎవడేనమాట. మీరు అట్నుండి ఇట్నుండి జాగ్రత్తగా చూడండి, ఎవడు లేడనమాట. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో చేసేసిన మన ఛానల్లో ఉంది ఫుల్ వీడియో, అది చూడండి మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. స్పిరిట్ దీని గురించి చాలా మంది అడుగుతున్నారు అనమాట. అసలు స్పిరిట్ సినిమా ఏమైంది, ఎందుకు డీల్ అవుతుంది అని అంటున్నారు. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్కి సంబంధించిన మొత్తం చూసేసుకుంటూ స్క్రిప్ట్ రెడీ చేసిండు, ప్రొడ్యూసర్ రెడీ చేసిండు, అన్ని రెడీ చేసిండు. కానీ ప్రభాస్ అన్న డేట్స్ అయితే ఇవ్వట్లేదు. ప్రభాస్ అన్న ఇప్పుడు ఫౌజీలో బిజీ అయ్యిండు, ఆ తర్వాత రాజసాబ్లో బిజీ అయ్యిండు, ఇంకా వేరే సినిమాలో ఉన్నాడు. సో స్పిరిట్కే తనకు కావాల్సిన ఎక్కువ డేట్స్ కావాలన్నమాట. అక్కడ ఉంది సందీప్ రెడ్డి వంగ, తను మినిమం 3 years అయితే సినిమా తీస్తాడు, తనకి ఇంకా ఎక్కువ పగడ్బందీగా డేట్స్ కావాలంట. సో ప్రభాస్ అన్న డేట్స్ ఇవ్వకపోవడంతో ఈ విధంగా దేవర సినిమా ప్రమోషన్లో వేరే ప్రమోషన్లో అయితే సందీప్ అయితే కనపడుతుంది అనమాట. ఇంకా నాకైతే ఏమైతే అనేటటువంటిది చూడాలి. నన్ను అడిగితే ఆ రాజసాబ్ కన్నా ఫౌజీ కన్నా స్పిరిట్ సినిమా కోసం నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. అది ఈరోజు అప్డేట్స్ అయినా ఫ్యాక్ట్స్ అయినా వీటన్నిటిలో మీకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపించింది అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్, ఉంటా, నమస్కారం. SSRMB అప్డేట్ అదొక్కటే. ఇక్కడ కర్ర ఉండాలి. దిస్ వన్ బాబా. ఓకే